ధన్యవాదాలు. నేను 2014 ఇంతవరకు నేను జన సైనికుడుగా పనిచేస్తుంటే మా జీవన మండలం ఉన్నటువంటి మసాడి భీమన్న మండలి ప్రెసిడెంటు నెలకొకసారి ఆమెకు ఒకసారి పునః అనేసి నన్ను విమర్శన చేశాడు. నా ఇంత సర్వీసు, నా ఇంత ప్రజాసేవ చేయమను నేను చూపిస్తాను. అలాంటి బొల్లు కప్పులు మాట్లాడే నాయకులు మనతో పనికిరారు. సాసిద్ధంగా తెల్లవారితే బేసి చేయకుండా తర్వాతనే నేను పెద్దల దృష్టిలో ఉంటాను, ఎప్పుడు 24 hours. కానీ అలాంటి లాలూసు మనుషులు కాను. నేను సమృద్ధిగా నేను ప్రజాసేవ చేయడానికి సిద్ధపడి అంకితమై నేను ఉన్నాను. కనుక అలాంటి దురపసాలను చేసి మసాడి భీమనని కూడా ఇలాంటి వరకు వెంటనే తొలగిస్తే మంచిదమని అనేసి నేను తెలియపరుస్తున్నాను. జై జై జనసేన, జై జనసేన. అండి, నా పేరు వంతల బుజ్జిబాబు. అంటే చింతపల్లి జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న లక్ష్వారం రోజు పాడేరులో ప్రెస్ మీట్ పెట్టినటువంటి కార్యక్రమంలో ఏదైతే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అసంతృప్తితో పెట్టారో ఆ కార్యక్రమం సంబంధించి కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ గంగులే గారికి సంబంధించిన వ్యక్తులు మరి మా కార్యకర్తలపై నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మేము ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే ఇక్కడ నిజంగానే ఈ పాడేరు నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆవిర్భావ కాలం నాటి నుంచి నేటి వరకు కూడా జన సైనికులు కార్యకర్తలు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎందరో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే తమ యొక్క కష్ట సుఖాలు కానీ తమ యొక్క బాధకు సాధకు చెప్పుకోవడం కానీ ఇక్కడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు విన్నవించుకోకపోవడం ఇక్కడ బాధాకరమని మేము తెలియజేస్తున్నాం. అయితే భవిష్యత్తులో ఇక్కడ పార్టీ నిర్మాణం జరగాలంటే ఇక్కడ ఒక చక్కటైనటువంటి నాయకుడిని మా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అయిన మా నియోజకవర్గ పరిధిలో మారుమూల గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలకి పార్టీ నిర్మాణం లేకపోవడం కారణం ఏంటంటే గంగులయ్య గారు. అయితే కొంతమంది సైనికులు కార్యకర్తలు తమ యొక్క గ్రామాల పరిధిలో పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలపై ముందుకెళ్తుంటే వాళ్ళను ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణమే మా లక్ష్యం అని సైనికులు ముందుకెళ్తుంటే వాళ్ళని కొంతమందితో ఫోన్ చేసి మాట్లాడించడమో లేకపోతే సోషల్ మీడియాతోనో ఇలాగా భయప్రాంతం గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గంగులయ్య అనుచరులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీగా వాళ్ళు పనిచేసిన వ్యక్తులు అయి ఉంటే ఈరోజు ఎందుకు వాళ్ళు పార్టీ నిర్మాణం కోసం తమ ప్రాంతాలకు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, మండల పరిధులు కావచ్చు రావట్లేదు? ఎందుకు ఫోటోకి పేపర్కి పరిమితం అవుతున్నారు? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము తీవ్రంగా వాళ్ళని ఖండించినట్టు అవసరం వచ్చేది కాదేమో. ఈరోజు ప్రతి మండలం నుంచి కానీ పదవి వ్యామోహంతో అవకాశంతో సిద్ధపడున్న వాళ్ళే ఈరోజు మాపై బురద జల్లి ప్రయత్నంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చిత్తశుద్ధిగా పార్టీ కోసం ఆలోచించి భవిష్యత్తు నిర్మాణం పట్ల చేసేవాళ్ళు ఏ ఒక్కరు లేరని కూడా నేను ఒక పార్టీ మండల ప్రశ్న నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, పార్టీ కష్టకాలంలో మేమున్నామని చెప్పి గంగులయ్య గారిని చెయ్యి పట్టి కొన్ని ప్రాంతాలకి గ్రామాలకి ప్రజలతో ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లతో పరిచయం చేసిన వ్యక్తిగా మేము నిజంగా ఇక్కడ ఉన్నాం. కానీ అది గంగులయ్య గారు మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఒక కుల ప్రకారంగా లేకపోతే ఇంకేదో పెట్టి మమ్మల్ని విమర్శించి దూషించుకొని మమ్మల్ని పక్కన పెడుతున్నారు. ఇది మేము సహించాం. ఎందుకంటే ఒక నిజాయితీగా చిత్తశుద్ధిగా మేము పార్టీలో పనిచేస్తున్నాం. ఈరోజు ఒక్కరితోనే మొదలవుతుంది. కేవలం ఇక్కడ జన సైనికులు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని ఈరోజు తెలియాలి. ఈరోజు మెడలో రెడ్ కండు వేసుకున్నామంటే దీని అర్థం
అవినీతిపై రాజులేని పోరాటం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారన్న ఆలోచనతో ఈరోజు మెడలో రెడ్డు కండ వేసుకున్నాం. దీనికి ఆలోచన చేయాలి గంగులయ్య గారు. మీ స్వార్థం కోసం, మీ రాజకీయ అవకాశం కోసం మీరు పనిచేయడం కాదు. ఇక్కడ నిజాయితీగా కుల మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తులైతే మీరు ఈరోజు జనాల దగ్గర రండి, సమాజం పట్ల రండి, సామాజిక సేవ చేయాలనుకుంటే అన్ని కుల మత అన్ని వర్గ ప్రజలతో కలిసి పని చేయండి. మేము మిమ్మల్ని స్వాగతిస్తాం, మేము మిమ్మల్ని ఖండించామని ఈ యొక్క కార్యక్రమం మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కష్టపడే వ్యక్తులు కనుక మీరు బురద జల్లి మీ అంశాలతో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ సహించేది లేదని మేము ఖండిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా. ఇది మీరు ఆలోచించాలి. మేము ఎంత అయితే మిమ్మల్ని ఒక పార్టీ పెద్ద వ్యక్తిగా, ఒక ఇన్ఛార్జ్కి మిమ్మల్ని గౌరవించామో ఇది మీకు తెలియాలి. మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మేము ఈ యొక్క కార్యక్రమం సందర్భం మేము తెలియజేస్తున్నాం. ఈరోజు జనాలు గ్రౌండ్ లెవెల్లో వరకుతనానికి రావట్లేదంటే కారణం దీనికి కారణం మీరు అని తెలుసు. ఇది మీరు మీ తరపున ప్రజలకి చెప్పి చేయించినా కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు తెలుసు మీరేంటో. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి. కానీ మేము కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలు బతికించాలి, ఆయన కోసం మేము పనిచేయడం కోసం ఈరోజు మేము ఉన్నాం. ఇది వాస్తవం. ఇది మీకు తెలియాలని మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే మీ అనుచరులు మాపై బురద జల్లి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళని మేము కూడా తిరగబడతాం. సైనికులు, కార్యకర్తలు తిరగబడతారు. హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా. ఇది మీరు ఆలోచన చేయండి. ఇక మీ నుంచి మీరు తగ్గపోతే మేము కూడా చేయాల్సింది మేము చేస్తాం. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా మేము ఖండిస్తున్నాం. దీనికి ఆలోచన చేయాలి. దీంతో మరి మీరు పూర్తిగా ఆలోచించి మీరు అందరితో కలిసి వెళ్తారా లేదా మీరు మారుతారా అనేది కూడా మీరు తెలుసుకోవాలని మేము తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం.